హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో సాఫ్ట్గా మంచి టెక్స్చర్తో ఉండే బాదుషా ఎలా చేయాలో చూసేద్దాం. బయట కొనే పని లేకుండా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం. 1-2 తింటే సరిపోదండి, అంత టేస్టీగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ. అంత బాగుంటాయి ఇవి. ఇంకా మీరు చెప్తే నమ్మరు కానీ నన్నైతే చాలా బాగున్నాయి, మాకు చేసివ్వు అంటున్నారు మా చుట్టుపక్కల వాళ్ళందరూ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా మంచి టేస్టీతో చాలా బాగున్నాయి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసేయండి. ఫస్ట్ వచ్చేసి ఏదైనా ఒక గిన్నె కానీ కప్పు కానీ తీసుకోండి, అందులోనే అన్ని కొలతలు వేసుకోవాలి అందుకనేసి. ఇంకా నేనైతే ఈ గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెతో 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండికి బదులు మీరు గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. పిండి ముందుగానే జల్లించి వేసుకోవాలి. అలాగే చిటికెడంతా ఉప్పు, తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే మెయిన్ వచ్చేసి ఇందులో నెయ్యి వేస్తాము. నెయ్యి ఒక 2-3 స్పూన్లు దాకా పడుతుంది. ఇందులో మంచి నెయ్యి వేసుకుంటేనే బాదుషాలు అనేటివి కూడా బాగా వస్తాయి, లేదంటే సరిగ్గా రావన్నమాట. ఇంకా అవన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ నెయ్యి పిండి మొత్తానికి బాగా పట్టించాలి, అదుముతూ కలుపుకోవాలి. ఈ నెయ్యిలో మనం ఎంత బాగా కలుపుతామో పిండిని అంత సాఫ్ట్గా మంచిగా వస్తాయన్నమాట బాదుషాలు. ఒక 4-5 నిమిషాల దాకా బాగా కలుపుకోవాలి. అలా ఒక 5-6 నిమిషాలు బాగా కలిపిన తర్వాత చేతిలో పట్టుకుంటే ఇలా ఉంట రావాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా రావాలన్నమాట పిండి అనేది, పిండి ముద్ద. అప్పుడు బాదుషాలు అనేటివి చాలా బాగా వస్తాయన్నమాట. తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు నీళ్లు తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి, అన్నీ ఒకేసారి వేయకూడదు. అలాగే ఒక 2 స్పూన్ల దాకా పుల్లటి పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఈ పిండి ముద్ద అనేది సెమీ సాఫ్ట్ లాగా ఉండాలి. అలా సాఫ్ట్గానూ ఉండకూడదు, అలా హార్డ్గానూ ఉండకూడదు, మీడియంగా ఉండాలన్నమాట. ఇంకా ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ దాకా అలానే వదిలేసేయాలి. లోపల మనము షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇంకా షుగర్ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర తీసుకోవాలి. స్వీట్ ఎక్కువగా కావాలనిపిస్తే కొద్దిగా ఎక్కువే వేసుకోండి, లేదా తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. అలాగే 1 కప్పు చక్కెరకి 1 కప్పు నీళ్లు, మనం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. వేసుకొని షుగర్ కరిగేదాకా బాగా కరిగించుకోవాలి. ఇంకా ఈ షుగర్ సిరప్ వచ్చేసి పాకం ఏం అవసరం లేదు, జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇంకా అందులోనే 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది, స్మెల్ వస్తుంది బాగా అందుకనేసి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తీగ పాకం వస్తే సరిపోతుంది. మనం 2 వేళ్ళ మధ్యలో ఒకసారి టచ్ చేస్తే ఈ విధంగా తీగ పాకం లాగా జారాలన్నమాట, అంతే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇది చపాతీ పిండి లాగా అయితే చాలా సాఫ్ట్గా కలుపుకోకూడదు, ఎందుకంటే మనకి బాదుషా అనేది కొంచెం షేప్ రావాలి కదా, అందుకనేసి. బాదుషా అనేది కొంచెం క్రాకీ లాగా అలా ఉంటుంది కదా, సో అలా రావాలన్నమాట. మరి ఏం సాఫ్ట్గా అవసరం లేదు. ఇంకా అన్నీ ఒకే సైజులో కావాలంటే ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజు పిండి ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా అదుముకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని ఒక హోల్ అనేది పెట్టుకోవాలి. తర్వాత అన్నీ కూడా ఒకేసారి ఇలా ఉండలుగా చుట్టేసుకొని ఒకసారిగా వేసుకుంటే సరిపోతుంది, అప్పటికప్పుడు చుట్టుకోలేము. అందుకనేసి ముందుగానే అన్నీ ఒకసారి చుట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఆయిల్ అనేది చాలా లోలో ఉండాలి, చాలా తక్కువ వేడిలో ఉండండి. మనం టచ్ చేసినామనుకోండి, మనకి చేతికి తాకినా మనకి వేడి అనిపించకూడదు, అంత లో ఫ్లేమ్లో లో హీట్లో ఉండాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల బాదుషా అనేది మొత్తం లోపల బయట అంతా బాగా ఫ్రై అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే బాదుషా వేయగానే మనము కలిపేయకూడదు, వాటంతట అవే పైకి లేవాలన్నమాట. అప్పటిదాకా మనమేం టచ్ చేయకూడదు, ఒక్కొక్కటిగా అవే పైకి లేస్తాయి. తర్వాత ఒకసారి వేరే సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇంకా అన్నీ పైకి లేచి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇంకా అన్నీ కూడా లైట్ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగానే పక్కన పట్టుకున్న పాకంలోకి అయితే ఒక్కొక్కటిగా వేసేసుకొని బాగా ముంచుకోవాలి. ఒక 2 నిమిషాలు ఒక సైడ్ పెట్టేసి ఇంకో 2 నిమిషాలు ఇంకో సైడ్కి టర్న్ చేయాలన్నమాట. అలా మొత్తంగా 2 సైడ్స్ కలిపి ఒక 7-8 నిమిషాలు డిప్ చేసుకోవాలి. ఇటు సైడు అటు సైడు టర్న్ చేసుకోవాలి. అప్పుడు బాదుషా అనేది పాకం పీల్చుకుంటుందన్నమాట. అలా అని ఎక్కువసేపు కూడా పెట్టకూడదు.
చూడండి ఒక 6-7 నిమిషాల తర్వాత పైకి తీసేసుకుంటే ఇలా ఉంటాయన్నమాట. జ్యూసీగా మంచిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ విధంగా తయారవుతాయి. ఇంకో విషయం ఏంటంటే మనము ఆయిల్లో నుండి తీసిన వెంటనే పాకంలోకి వేసేయాలి. వేడివేడిగా ఉన్నప్పుడే వేసేయాలన్నమాట ఇవి బాదుషాలు. అంతే అండి, ప్రాసెస్ అయితే ఇంతే. ఇంకా మీరు ఎన్ని కావాలంటే అన్నీ ఇలానే ఈ ప్రాసెస్లోనే చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఇదైతే నెక్స్ట్ బ్యాచ్. ఇంకా అవి కూడా సేమ్ అనమాట. ఒక సైడు ఇంకో సైడు టర్న్ చేసుకొని తిప్పుకోవాలి ఒక 6-7 నిమిషాలకి. ఇంకా ఫైనల్గా అయితే నేను చేసిన బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి. అదండి ఈరోజు మన వీడియో. చూశారు కదా, నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. చూడ్డానికి చాలా బాగున్నాయి కదా, అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో. మరి నేను చేసిన బాదుషా మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి తప్పకుండా. అలాగే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అది కూడా కమెంట్ చేయండి. ఇంకా నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది నేను చేసే అంతసేపులో. ఇంకా అందుకే వెంటనే ఒకటి తినేసాను అనమాట ఫస్టే. నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట. పక్కా కొలతలతో వేసాం కదా అన్నీ కూడా, అందుకు చాలా బాగుందన్నమాట. ఇంకా చూడండి జ్యూసీగా లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఎంత బాగుందో చూడండి. మీకైతే తినేయాలనిపిస్తుంటుంది నాకు తెలుసు. చూడండి లోపల కూడా ఎంత బాగా వచ్చిందో, అంతా కూడా బాగా పాకం పట్టేసింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి, మీ వాళ్ళకి వడ్డించేయండి హ్యాపీగా. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.